బీహార్కు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతున్న తొలి నేతగా సామ్రాట్ రికార్డు సృష్టించబోతున్నారు. 21 ఏళ్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సామ్రాట్ చౌదరి ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. బీహార్లోని కీలక సామాజిక వర్గమైన కుష్వాహా వర్గానికి చెందిన వ్యక్తి సామ్రాట్. రాష్ట్రంలో యాదవుల తర్వాత అతిపెద్ద వెనుకబడ్డ వర్గంగా ఉన్నటువంటి కుష్వాహా నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని జేడీయూ కూడా ప్రతిపాదించింది. 1990లో ఆర్జేడీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సామ్రాట్ అనంతరం జేడీయూలో చేరారు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి నేతగా నిలవబోతున్నారు సామ్రాట్. 2017లో బీజేపీలో చేరిన సామ్రాట్ క్రమంగా ఎదుగుతూ వచ్చారు. కుష్వాహా వర్గానికి ఇప్పటి వరకు సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఆయన్ను పెద్ద నాయకుడిని చేస్తామని బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే తదుపరి సీఎంగా ఆయన్ను ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.